ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. రీసెంట్గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్లో వాళ్ళ ఏథర్ గ్రిడ్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు అనమాట. కిలోమీటర్కి రూపాయి చెక్కున ఛార్జ్ చేస్తున్నారు. అయితే కస్టమర్స్ ఏం చెప్తున్నారంటే, మేము ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పి స్కూటర్ అయితే తీసుకున్నాం, బట్ ఇప్పుడు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం వేస్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ డబ్బులు పే చేయాల్సి వస్తాయి అని చెప్పి అయితే కస్టమర్స్ అయితే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. రెండోది, నిజంగా ఒక ఈవీ కంపెనీ వాళ్ళు లైఫ్ టైం ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అందించే అవకాశం ఉందా లేదా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, 2018 సంవత్సరం నుంచి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఇనీషియల్గా వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నారో బెంగళూరులో స్టార్ట్ చేశారు. బెంగళూరులో ఎవరికైనా సరే ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఆఫర్ చేశారు. ఇది దాదాపుగా ఎప్పుడంటే 2023 సంవత్సరం వరకు కూడా ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆఫర్ చేశారు. 2023 ఎండింగ్లో మొత్తం ఎక్కడైతే కొన్ని సిటీస్ నుంచి ఒక్కొక్క సిటీకి డబ్బులు అయితే వసూలు చేయడం స్టార్ట్ చేశారు. 2022 సంవత్సరంలోనే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నిజానికి డబ్బులు వసూలు చేస్తామని చెప్పారు. తర్వాత ఇంకొక సంవత్సరం పోస్ట్ పోన్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 2024 సంవత్సరం స్టార్టింగ్ నుంచి అయితే వీళ్ళు డబ్బులు అయితే వసూలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక వైజాగ్లో అయితే రీసెంట్గా అయితే వైజాగ్లో కూడా డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే, నాట్ ఓన్లీ ఏథర్ ఎనర్జీ కంపెనీ, మనకి టాటా మోటార్స్ కానివ్వండి, ఎంజీ మోటార్స్ కానివ్వండి, ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కానివ్వండి, ఇనీషియల్ స్టేజెస్లో ఏ కంపెనీ అయినా కూడా ఉచితంగానే ఛార్జింగ్ స్టేషన్ అందిస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అనే నెట్వర్క్ని. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఫీచర్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, బట్ అది కాస్ట్ అని తెలియకూడదని తెలియాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఉచితంగా అందిస్తారు. దాన్ని అలవాటు చేస్తారు. ఫస్ట్ అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అది అవసరం కదా మార్చేలా చేస్తారు. అప్పుడు అవసరం అయినప్పుడు ఏం చేస్తారు, ఆ ఫీచర్కి డబ్బులు పే చేయడానికి కూడా వెనకాడరు అనమాట. సో అలాంటిదే ఏ కంపెనీ అయినా ఛార్జింగ్ స్టేషన్స్ ఇనీషియల్గా పెట్టినప్పుడు డబ్బులు అనేది ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత దాని నుంచి అయితే వసూలు చేయకుండా ఉండరు అనమాట. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏథర్ ఎనర్జీ కానివ్వండి, ఓలా కానీ, టాటా మోటార్స్ కానివ్వండి, కార్ కంపెనీ ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ వెహికల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తారు. బట్ జనాలు వాళ్ళు లెక్క వేసుకుంటారు, నేను ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే తక్కువ అవుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి వెళ్తే డబ్బులు అవుతాయి అని అనుకుందాం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అసలు నేను డబ్బులు పెట్టే పనే ఉంది, నేను ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుంటారని చెప్పి ఆ ఫీచర్నే వాడరు. ఫస్ట్ అది మార్కెట్లోకి వెళ్దు. సో దీనికి ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, మాది ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్ అని చెప్తారు. సో ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పినప్పుడు కస్టమర్స్ దానికి యాడ్ అవుతారు. ఒకటి, ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, నేను ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు అనే కస్టమర్స్ ఉంటారు. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది కాబట్టి నేను జర్నీ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకొక ప్లాన్ చేసుకుని కూడా వస్తారు. సో ఇలాగే ఇనీషియల్ లెవెల్లో కంపెనీ వాళ్ళు ఎవరైనా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ని జనాల్లోకి మార్కెటింగ్ కోసం, వాళ్ళకి అలవాటు చేయడం కోసం ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత జనాల్లోకి వెళ్ళిపోయింది, మా ఛార్జింగ్ స్టేషన్స్ అలవాటు పడ్డారు అన్న టైంలో వీళ్ళు మనీ అనేది స్టార్ట్ చేస్తారనమాట వసూలు చేయడానికి. సో ఇక్కడ ఎల్లకాలం ఏ కంపెనీ కూడా ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇచ్చి సర్వే అవ్వలేరు. దీనికి కారణం ఏంటంటే, వీళ్ళకి ఎవరైతే వీళ్ళు బిజినెస్ కిందే పెడతారు ఈ ఛార్జింగ్ స్టేషన్, నథింగ్ బట్ ఇది ఒక బిజినెస్. ఈ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అని ఎందుకు అంటున్నాం అంటే, వీళ్ళు ఎప్పుడైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారో వీళ్ళు ఏదో నార్మల్ ప్లేసెస్లో ఏర్పాటు చేయరు. మీరు చూస్తే షాపింగ్ మాల్స్ దగ్గర ఉంటాయి, హోటల్స్ దగ్గర ఉంటాయి, రెస్టారెంట్స్ దగ్గర ఉంటాయి. ఎవరైతే రద్దీ ప్రాంతాల దగ్గర వీళ్ళు టార్గెట్ చేసుకుని ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారు. ఎందుకంటే అక్కడ కస్టమర్స్ ఆ మెయిన్ స్టాప్స్ దగ్గరకు వచ్చినప్పుడే ఛార్జింగ్ స్టేషన్స్ యూజ్ చేస్తారు. ఆ పర్టికులర్ హాట్ స్పాట్స్ అంటారు, అక్కడ నుంచి చుట్టుపక్కల రేడియస్కి తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలా చేసిన స్పాట్స్లో వీళ్ళు పెడితే, ఒకటి వాళ్ళ వాడే యూజర్ సంఖ్య పెరుగుతుంది, వీళ్ళకి రెవెన్యూ కూడా వస్తుంది. సో వీళ్ళకి ఏమేమి ఖర్చులు ఉంటాయి కంపెనీ వాళ్ళకి, ఒకటి ల్యాండ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ ఖర్చులు ఉంటాయి. ఎవరైతే వాళ్ళు హోటళ్ళతో టైఅప్ అవుతారు, వీళ్ళు ఇంత లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటారు, ఇన్ని సంవత్సరాల పాటు మీరు స్పేస్ ఇవ్వాలి. ఫస్ట్ వచ్చి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి పార్కింగ్ స్పేస్కి డబ్బులు పే చేస్తారు. రెండోది పవర్కి డబ్బులు పే చేస్తారు. మూడోది వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసినందుకు వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్కి డబ్బులు అవుతాయి కదా. దానికి అడిషనల్గా ₹1,00,000 వరకు ఈ పర్టికులర్ ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్కి, ఆ పర్టికులర్ స్పేస్కి అక్కడ ఉన్న ఏరియాని బట్టి కొన్నిసార్లు ₹1,00,000 వచ్చి ఇంకా ఎక్కువ ప్రైస్ కూడా పే చేసి ఆ పర్టికులర్ పార్కింగ్ స్పేస్కి డబ్బులు పే చేస్తారు, పవర్కి డబ్బులు పే చేస్తారు, ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పే చేస్తారు. మీరే ఆలోచించండి, ఒక కంపెనీ వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఛార్జింగ్ స్టేషన్ మీద డబ్బులు పెట్టారంటే వాళ్ళు ఎందుకు ఉచితంగా ఇస్తారు జీవితకాలం, అంతే కదా క్వశ్చన్. సో వీళ్ళు కూడా దీన్ని బిజినెస్ కింద వాడతారు. బట్ ఇనీషియల్గా కస్టమర్స్ని తమ ఫీచర్ని జనాల్లోకి అలవాటు చేయడం కోసమే ఇలాగ ఇనీషియల్గా వీళ్ళు ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తున్నాం, మాది ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది, ఇతర కాంపిటీటర్స్తో పోల్చుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాకు ఉందని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇలా చేస్తారు. రెండోది, వీళ్ళ కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు, వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర బండి ఛార్జింగ్ చేసుకుంటున్నారు. ఇంకొక కంపెనీ వాళ్ళు వచ్చారు,
వేరే సమ్ అదర్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనే పర్సన్ ఉన్నారు. ఆయన అనుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో స్లో ఛార్జింగ్ ఉంది అనుకుందాం. ఈ పర్సన్ని చూసిన తర్వాత అరే ఇది చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు, మనం కూడా ఇది ఉంటే అడ్వాంటేజే కదా అని సైకలాజికల్గా ఎంతో కొంత ఇంపాక్ట్ కూడా అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడు కస్టమర్స్ చెప్పే పాయింట్ ఏంటంటే వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ కస్టమర్స్ వాళ్ళు ఫీల్ అయిన విషయం ఏంటంటే కంపెనీ వాళ్ళ దగ్గర నేను బండి కొనేటప్పుడు వాళ్ళు ఫ్రీగానే ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్పారు, ఇప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్న ఉపయోగం ఏంటి? ఫాస్ట్ ఛార్జింగ్కి వస్తుందనే కదా నేను కొనుక్కున్నాను, వాళ్ళని కూడా అడిగినప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తానని చెప్పారు ఫ్రీగా అని చెప్పి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎవరైనా మీరు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీరు రెస్పెక్టివ్ డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అని చెప్తారు. కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్న విషయం ఏంటంటే ఇది లైఫ్ టైం ఫ్రీ ఛార్జింగ్ కాదు. ఆ పర్టికులర్ పాయింట్ మనం అడగం, ఫ్రీగానే ఇస్తున్నారా ఛార్జింగ్ స్టేషన్ అంటాం, కరెక్టే. ఇప్పుడు నేను ఇవాళ రేపిచ్చినా ఫ్రీగానే కదా అది, దాని తర్వాత వాళ్ళు వసూలు చేశారంటే డబ్బులు వసూలు చేసినట్టే. మనం ఆ రోజు వరకు నేను కొనే టైం వరకు ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే వాళ్ళు ఉన్న సమాచారం వరకు ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అనే చెప్తారు. సో మనం ఓకే, మనం ఏమనుకుంటున్నాం, ఫ్రీ అనేది లైఫ్ లాంగ్ ఫ్రీ అని అనుకుంటున్నాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనమాట. ఏ కంపెనీ వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్ టెక్నాలజీ అనేది ఇవ్వరు వాళ్ళకి, ఎందుకంటే ఇన్ని ఖర్చులు ఉంటాయి. రెండో ముఖ్యమైన విషయం అంటే ఏతర్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2023 సంవత్సరంలోనే మనం ఒక వీడియో చేసాం, 2023 ఆగస్టులో అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఛార్జింగ్ స్టేషన్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తామని చెప్పాం. ఆ రోజు వీడియోలో క్లియర్గా చెప్పాం మనకి అన్ని చోట్ల కూడా ఇంకా మీదట మనీ వసూలు చేస్తారని చెప్పి. సో మీరు కనుక మన ఛానల్ ఫాలో అయితే మీకు అప్పుడే ఒక క్లారిటీ వచ్చేది. లాస్ట్ ఇయరే వీళ్ళకి ఒక ఇండికేషన్ ఇచ్చేస్తారు, మేము ఛార్జింగ్ స్టేషన్కి డబ్బులు వసూలు చేస్తామని చెప్పి. సో మనకు సరైన ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వకపోయినా కూడా మనం కొన్ని ఇటువంటి విషయాల్లో మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తారనమాట. సో మనం దాన్ని తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ అవకాశం ఇటువంటిది ఎలా చేసి ఉండకపోవచ్చు అనే క్వశ్చన్ కూడా మీకు అరైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏతర్ కంపెనీ వాళ్ళు వదిలేసండి, టాటా కంపెనీ వాళ్ళు వదిలేసండి, ఈ రోజుకి మార్కెట్లో ఓలా కంపెనీ ఉంది కదా, వీళ్ళు ఫ్రీగానే ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తున్నారు కదా అందరికీ, మరి అలాంటిది ఈ కంపెనీస్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నాయి, వీళ్ళు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఫస్ట్ మనం ఓలా కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ఎంతమంది చూడండి, దాదాపుగా 6,50,000 మంది కస్టమర్స్ ఉన్నారు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కస్టమర్స్ కన్నా ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు ఓలా ఎలక్ట్రిక్. కానీ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని మనకి మొత్తం ఇండియా వైడ్గా 2,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వైజాగ్లోనే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇటువంటి ప్లేసెస్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కువ యూజర్స్ వచ్చి విశాఖపట్నంలో అయితే ఉన్నారు. ఓలా కంపెనీని తీసుకోండి, ఓలా కంపెనీకి 6,50,000 మంది కస్టమర్స్ ఉన్నప్పుడు ఇంకెన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి? బట్ మనకున్న డేటా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చెప్తుంది అరౌండ్ ఒక 400-500 ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మన కస్టమర్ రేషియో చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఏతర్ ఎనర్జీ వంటి ఒక కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేసారు, ఇప్పుడు దాకా ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇచ్చారు, ఇప్పుడు దాకా వాళ్ళు రెంట్ కట్టుకుంటూ వచ్చారు, పవర్ కట్టుకుంటూ వచ్చారు, ఇది ఒక ఓవర్ ఎక్స్పెన్స్ కింద తయారవుతుంది ఆ కంపెనీకి. ఇప్పటిదాకా నా మార్కెటింగ్ చేసుకుని చాలు, ఇప్పటిదాకా జనాల్లోకి వెళ్ళింది చాలు, ఇక మీద నేను ఛార్జ్ చేస్తున్నానని ఈ కంపెనీ వాళ్ళు చెప్పారు. అలానే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా ఒక రకంగా సేఫ్ ఎలా అవుతున్నారంటే వీళ్ళు ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా పెట్టలేదు. నిజంగా వీళ్ళు పెట్టినంత రేషియోలో వీళ్ళు కూడా పెట్టాలంటే కనీసం ఒక 10,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి. 10,000 ఛార్జింగ్ స్టేషన్ వీళ్ళు పెడితే వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్, వాళ్ళ రెంట్, వాళ్ళ పవర్ బిల్లు ఇవన్నీ కలుచుకుంటే వీళ్ళకి ఇంకా తడిసి మోపడే ఉంది. సో వాళ్ళు దాని మీదకి వెళ్ళలేదు కాబట్టి కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా డబ్బులు అయితే వసూలు చేస్తారు. ఏ కంపెనీ కూడా మినహాయింపు కాదు. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ అనేది జస్ట్ ఒక బిజినెస్ స్ట్రాటజీ, జనాలకి ఫాస్ట్ ఛార్జింగ్ అలవాటు చేయాలి, మాది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, కాంపిటేటర్స్ మీద పోల్చుకోవాలి, ఇతర కస్టమర్స్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడం మాత్రమే కంపెనీలు యూజ్ చేసి ఛార్జింగ్ స్టేషన్ ట్రిక్. మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు కూడా చెప్పాం అనమాట, ఇలా డబ్బులు ఎందుకు లైఫ్ టైం మీకు ఎవరు కూడా ఫ్రీ ఛార్జింగ్ ఇవ్వరు, ఇది ఒక బిజినెస్ అని చెప్పాం. సో మరొకసారి ఇటువంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇంకొక క్లారిటీ ఇస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తానండి. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్స్ అనుకుంటున్నామో దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఇప్పుడు వీళ్ళ ఈ సెనారియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఆర్డినరీ బస్సు ఉంది, మనందరూ రోజు బస్సు మీద వెళ్తుంటే ఒక 50 కిలోమీటర్ జర్నీ చేయాలంటే ఒక 100 రూపాయలు టికెట్ ప్రైస్ అనుకుందాం, దానికి 2 గంటలు జర్నీ టైం అనుకుందాం. ఇప్పుడు అదే ఆర్డినరీ బస్ కాకుండా మనం ఒక లగ్జరీ బస్సు ఎక్కితే ఈ 50 కిలోమీటర్ల జర్నీ 200 రూపాయల టికెట్ ఉంటుంది, కాకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది, టైం తక్కువ అవుతుంది. జస్ట్ మనం ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఈ లగ్జరీ బస్సు ఫ్రీగా ఇచ్చారనుకుందాం టికెట్. సో మనం ఏం చేస్తాం, ఒక 1 year పాటు లగ్జరీ బస్సు మీకు ఉందండి, మీరు 50 కిలోమీటర్ ట్రావెల్ చేయండి, గంట టైంలో తిరిగేయచ్చు అని చెప్పి ఫ్రీగా ఇచ్చారు. సో జనాలు అందరూ కూడా బాగా అలవాటు పడిపోయారు.
వాళ్ళు టైం సేవ్ చేసుకుంటున్నారు, డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. సడన్గా వాళ్ళు ఏం చెప్పారంటే, సరే మీరు ఇప్పుడు దాకా వాడుకున్నారు కదా, ఇక మీదట మా లగ్జరీ బస్ మీరు ఎక్కాలంటే 200 రూపాయలు పే చేయాలి, మీకు టైం సేవ్ అవుతుందని చెప్తారు. ఇప్పుడు కస్టమర్స్ ఏం చేస్తారు, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒరే నాకు ఆల్రెడీ ఇంత డబ్బులు ఎందుకు, నేను మళ్ళీ ఆర్డినరీ బస్కి వెళ్ళిపోవడం అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఆర్డినరీ బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మనం వెళ్ళే డిస్టెన్స్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ రీచ్ అయిపోతాం. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది, డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కానీ మనకి డిస్టెన్స్ ఫాస్ట్గా వెళ్ళాలి. ఈ టైంలో కస్టమర్స్ 1 అవర్కి జర్నీలో వెళ్ళిపోయే కొన్ని జాబ్స్ ఉన్నాయి అనుకుందాం, వాళ్ళు ఆ టైంలో వెళ్తేనే టైంకి రీచ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, చచ్చినట్టు డబ్బులు పే చేసి ఈ పర్టికులర్ లగ్జరీ బస్ని ఆప్షన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా వీళ్ళు అలవాటు చేసే ప్లాన్లోనే ఇనీషియల్గా ఇటువంటి మనకి ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్ చెప్తారు, దాని తర్వాత అలవాటు పడతాం. బట్ ఇక్కడ ఈ పాయింట్కి ఇంకో ఇంటర్నల్ పాయింట్ కూడా ఉంది. ఈ ఆర్డినరీ బస్ ఏం కాదు, మన ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకునే సదుపాయం అనమాట. దీనికి మీకు రన్నింగ్ కాస్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. సాధారణంగా ఒక పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఒక 2 వీలర్ని సుమారుగా ఒక 50 కిలోమీటర్ మైలేజ్ ఇస్తున్నాను అనుకుందాం, ఒక పెట్రోల్ 2 వీలర్. సో మనకి ఎంత అవుతుంది, 1 కిలోమీటర్కి 2.2 రూపాయలు 20 పైసలు అవుతుంది మనకి రన్నింగ్ కాస్ట్, ఒక పెట్రోల్ బండి మీద ట్రావెల్ చేస్తే కనుక. అదే మనకి ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ ఏతనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈవెన్ మనకి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న కిలోమీటర్కి రూపాయలు లెక్కన వేసుకున్నా, ఫుల్ ఛార్జింగ్ ఒక 120 రూపాయలు వేసుకున్నా కూడా 1.20 రూపాయలతో 1 కిలోమీటర్ ఖర్చు అవుతుంది. అలా చూసుకున్నా మనకి ఫాస్ట్ ఛార్జింగ్తో పోల్చుకున్నా పెట్రోల్ కాస్ట్ మనకు తగ్గుతుంది, ఒక రకంగా సేవింగ్. బట్ మనం అనుకోవచ్చు, నేను ఈ డబ్బులు కూడా ఎందుకు కట్టాలనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మనకి ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కదా. మన ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకుంటే కిలోమీటర్ కేవలం 15 పైసలే ఖర్చు అవుతుంది, సేవింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే, ఇక్కడ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్కి డబ్బులు ఛార్జ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లా. మొన్నటి వరకు ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ మనకు ఒక ఆల్టర్నేటివ్ కూడా ఉంది, అది మర్చిపోతున్నాం. మన ఇంటి దగ్గర ఫ్రీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు కదా, తక్కువ అమౌంట్లో అయిపోతుంది. కాకపోతే మనం దానికి అలవాటు పడ్డం కాబట్టి దాన్ని ఫీల్ అవుతున్నాం. ఆ పర్టికులర్ ప్యాటర్న్కి కొన్ని అవసరాలు ఉంటాయి, మన పలానా టైంకి రీచ్ అయిపోవాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అనే ఒక మైండ్లో పెట్టుకుని చాలామంది కస్టమర్స్ వెళ్ళి ఉండొచ్చు. సో ఇవన్నీ గమనించిన తర్వాత మ్యాక్సిమం మీకున్న డౌట్స్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను అండి. ఏ కంపెనీ కూడా లైఫ్ లాంగ్ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇవ్వు. కస్టమర్స్ కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. నాకు వీళ్ళు ఇచ్చారంటే లైఫ్ లాంగ్ నాకు ఫ్రీగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తారంటే ఎవరు ఇవ్వరు. మనం కూడా ఓకే, నేను ఇవాళ ఫ్రీగా ఇచ్చారంటే రేపు పొద్దున్న ఎప్పుడొకప్పుడు ఛార్జ్ చేస్తారు. సో నేను నాకు తగ్గట్టుగా జర్నీని ప్లాన్ చేసుకోవాలి. రేపు పొద్దున్న వీళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తున్నా నాకు సెట్ అవుతుందా లేదా నేను ఇంటి దగ్గర ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఈవీకి వెళ్ళండి. ఏ కంపెనీ వాళ్ళైనా ఆ హోమ్ ఛార్జర్ ఇస్తారు. సో మనం ఏంటంటే టైం మనం అక్కడ స్పెండ్ చేసుకోవాలి. సో దీన్ని వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ యూజ్ చేసుకుంటారు అనమాట. ఏ కంపెనీ కూడా నాట్ ఓన్లీ ఇండియా, ఏ దేశంలో కూడా ఇటువంటిది ఉండదండి. ఇనీషియల్గా మాత్రమే ఫ్రీగా ఇస్తారు, మీరు రాసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా త్వరలోనే వాళ్ళు ఇచ్చే ఛార్జింగ్ స్టేషన్ మీద డబ్బులు అయితే వసూలు చేస్తారు. ఇది ఎందుకు ఏథర్ ఎనర్జీ కానీ ఓలా కానీ మనకి టాటా మోటార్స్ కానీ వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్కి డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు, లైఫ్ లాంగ్ నిజంగా ఛార్జింగ్ స్టేషన్కి ఉచితంగా ఇస్తారా లేదా పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరట ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరట రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.